హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 3 ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతుంటే జాబ్ రిక్రూట్మెంట్ అనే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఏంటి అసలు ఎలా చేయాలి, మనం ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్, నాకంటూ ఏం ఎక్స్పీరియన్స్ లేదు వీటి గురించి. నేనంటూ వీటి గురించి కొంచెం తెలుసుకున్నాను. నా ఎక్స్పీరియన్స్ ఏంటో అవన్నీ ఫర్దర్గా చెప్తాను. ఈ వీడియో కనుక ఒక 15 లైక్స్ వచ్చాయంటే నేను ఆల్రెడీ ఒక జాబ్ రిక్రూట్మెంట్కి వెళ్ళిన అతని ఎక్స్పీరియన్స్తో ఒక వీడియో చేస్తాను. సో ఈ వీడియో టార్గెట్ వచ్చి 15 లైక్స్ చేసేస్తే మీకు అతనితో ఇంటర్వ్యూ చేసేస్తాను. సో నెక్స్ట్, ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ వీటిలో మనకంటూ 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చి రిటన్ టెస్ట్, సెకండ్ స్టేజ్ వచ్చి టెక్నికల్ రౌండ్, థర్డ్ స్టేజ్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్, ఫోర్త్ స్టేజ్ వచ్చేసి ఇంటర్వ్యూ రౌండ్. మనకి థర్డ్ స్టేజ్లో గ్రూప్ డిస్కషన్ అనేది అన్ని కంపెనీస్కి ఉంటాయో లేవన్న గ్యారంటీ లేదు. కొన్ని కంపెనీస్కి గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది, కొన్ని కంపెనీస్కి ఉండవు. సో అది కంపెనీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి నెంబర్ ఆఫ్ రౌండ్స్ అనేది. కొన్ని కంపెనీస్ 2 రౌండ్స్తోనే ఆపేస్తుంది, కొన్ని కంపెనీస్ 4 రౌండ్స్, 5 రౌండ్స్, 6 రౌండ్స్ కూడా తీసుకుంటుంది. సో మనం ఇనిషియల్గా ఇన్ జనరల్గా తీసుకుందాం. మనం ఫస్ట్ రౌండ్ రిటన్ టెస్ట్. ఈ రిటన్ టెస్ట్లో మనకంటూ మెయిన్లీ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్తో చెప్తున్నాను నేను. ఏ బ్రాంచ్ అయినా సరే దానికి ఫస్ట్ దాంట్లో 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్లో ఏంటంటే యాప్టిట్యూడ్ ఉంటుంది. యాప్టిట్యూడ్లో మీకంటూ అది ఎలా అంటే రీజనింగ్, కొన్ని మ్యాథమెటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కానీ లాజికల్ మ్యాథమెటిక్స్, నాట్ సింపుల్ మ్యాథమెటిక్స్. సో ఆ మ్యాథమెటిక్స్ మీకు ఎలా హెల్ప్ అవుతుంది ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు కొంచెం టాపిక్స్ లైక్ టైం, ఏజ్, బ్లడ్ రిలేషన్స్, ఇలాంటి కొన్ని సమ్స్ ఉంటాయి. ఎల్సిఎం, హెచ్సిఎఫ్స్, వీటి మీద సమ్స్ ఉంటాయి. సో ఆ సమ్స్కి హెల్ప్ అయ్యేవన్నీ యాప్టిట్యూడ్ కిందకి వస్తాయి. అవి ఎందుకంటే మీలో ఉన్న లాజికల్ ఎబిలిటీని బయటికి తీసుకొస్తాయి. ఆ కంపెనీ వాడికి తెలియాలి కదా మీలో ఉన్న లాజికల్ ఎబిలిటీస్. సో దానికని చెప్పి మనకి ఆ రౌండ్లో యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వొకాబులరీ, అంటే మీకు వచ్చిన ఇంగ్లీష్, మీరు మాట్లాడగలిగేదాన్ని, వీటి మొత్తాన్ని ఒకవేళ మీరు రిటర్న్లో చూపించగలిగితే ఎలా చూపిస్తారు. సో ఈ మొత్తం మా ఎగ్జామ్ అవన్నీ మీకు మల్టీ చాయిస్ ఆన్సర్సే ఉంటాయి. సో వాటికి మీరు అప్లై చేసుకుంటే వాటిలో మీరు కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు చెక్ చేయాలి. వొకాబులరీ అనేవి కొన్నిటికి మీనింగ్స్ ఇస్తారు, కొన్నిసార్లు సెంటెన్సెస్ని రీఅరేంజ్ చేయంటారు, కొన్నిసార్లు ప్రిపోజిషన్స్ అడుగుతాడు. అది వాడి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా లాస్ట్ రౌండ్ వచ్చేసి ఈ రెండు అన్నిటికీ సేమ్. కాకపోతే ఇప్పుడు వచ్చేది ఏంటంటే టెక్నికల్, ఇప్పుడు వచ్చే దాంట్లో ఏంటంటే కోడింగ్ మీద ఉంటుంది. అంటే అది ఒక బ్రాంచ్ వేరేదైతే వాళ్ళకి వేరే ఉంటుంది. కంప్యూటర్ రిలేటెడ్ వాళ్ళకైతే కోడింగ్ అనేది ఉంటుంది. కోడింగ్లో కూడా ఎలా అంటే ఇనిషియల్గా కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. అంటే ఈ అవుట్పుట్ రావాలంటే ప్రోగ్రామ్ ఏంటి, లేదంటే ఒక సీక్వెన్స్ ఇచ్చి ఈ సీక్వెన్స్లో ప్రోగ్రామ్ ఎలా అరేంజ్ చేయాలి, ఇలా కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. ఇవన్నీ కొన్ని మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి. వీటికంటే పెద్ద ఎక్కువ మార్క్స్ ఉన్నాయి, లైక్ 5 మార్క్స్, 2 మార్క్స్ ఇలానే ఉంటాయి. ఒకవేళ మీకు లాస్ట్లో ఒక 2-3 వరకు క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే క్వశ్చన్ ఇచ్చి దానికి మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఇచ్చి దానికి మనల్ని కోడ్ రాయమంటాడు. మనం కోడ్ రాసి అవుట్పుట్ వచ్చేలా చేసుకొని దాన్ని సబ్మిట్ చేయాలి మనం. సో ఇది ఈ రౌండ్లో వచ్చేసరికి, ఈ రౌండ్లో పాస్ అవుతేనే నెక్స్ట్ టెక్నికల్ రౌండ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. టెక్నికల్ రౌండ్ అంటే వాడు అంటూ కొన్ని టఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే మీరు ల్యాబ్లో నేర్చుకున్నవి అలాంటి చిన్నవి కాదు, లైక్ ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఇలాంటి చిన్న సమ్స్ అయితే వాడు ఇవ్వడు. ఇవి చాలా కొంచెం కాంప్లికేటెడ్గా ఉండి చాలా నేర్చుకోవాలి. సో మీరంటూ ఎప్పుడు కోడింగ్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఈ రౌండ్లో వచ్చేసరికి మీకు వాడు ఒక 5 to 6 క్వశ్చన్స్ దాకా ఇస్తాడు కోడింగ్ సంబంధించినవి. వాడికి సంబంధించిన వాటిలో మీరు వాడంటూ ఒక కట్ ఆఫ్లా పెడతాడు, లైక్ ఒక 4 or 5 క్వశ్చన్స్ సాల్వ్ అయ్యేలాగా. సో అలా చేసిన దాంతో మిమ్మల్ని మళ్ళీ ఫిల్టర్ చేసేస్తారు. ఇప్పుడు ఫస్ట్ నుంచి సెకండ్ రౌండ్కి, రిటన్ టెస్ట్ నుంచి టెక్నికల్ రౌండ్కి వచ్చేసరికి మోర్ దెన్ హాఫ్ మెంబర్స్ వెళ్ళిపోతారు. ఎప్పుడైతే టెక్నికల్ రౌండ్ అవుతుందో దీనిలో చాలా టఫ్ ఉండడం వల్ల వాడికి కావాల్సిన ఒక 10 మెంబర్స్, 8 మెంబర్స్ వరకు ఫిల్టర్ అయిపోతారు. ఆ 8 మెంబర్స్తో కలిపి అన్ని కంపెనీస్ చేస్తుందో లేదో తెలియదు. ఇది గ్రూప్ డిస్కషన్ అనేది ఒక పెడుతుంది. ఒక టాపిక్ గురించి వాళ్ళు మాట్లాడుతుంటారు. దాంట్లో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఎలా షేర్ చేస్తున్నారు, ఒకవేళ ఇవన్నీ ఎలా వెళ్ళిపోతాయి అంటే వాడి కంపెనీలో మీకంటే ఒక గ్రూప్ ఉంటుంది, ఒక టీం ఉంటుంది. ఆ టీంలో మీరంటే ఎలా మాట్లాడగలుగుతున్నారు, మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకుంటారు ఆ గ్రూప్ డిస్కషన్లో. ప్రతి కంపెనీకి గ్రూప్ డిస్కషన్ ఉంటుందా అంటే అది చెప్పలేము. కానీ ప్రతి కంపెనీకి మనకి ఇంటర్వ్యూ రౌండ్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి కంపెనీలో గ్రూప్ డిస్కషన్ తర్వాత ఇప్పుడు ఒకవేళ గ్రూప్ డిస్కషన్ జరిగింది, నాకు 8 మెంబర్స్ అన్నాను కదా, ఆ 8 మెంబర్స్లో ఒక 2 మెంబర్స్ వరకే ఫిల్టర్ అవుతారు. గ్రూప్ డిస్కషన్లో ఎక్కువ మంది ఏం ఫిల్టర్ అయిపోరు. కానీ గ్రూప్ డిస్కషన్లో సినిమాలో చూపించేట్టు యా అంటే మాత్రం మీకు జాబులు ఇలాంటివి ఏం రావు. చెప్తాను, గ్రూప్ డిస్కషన్లో అన్నాక కొంచెం మీ పార్టిసిపేషన్ ఉండాలి. వాడు అడిగిన వాటి గురించి మీ సైడ్ నుంచి రెస్పాన్స్ ఇవ్వాలి. ఇంకా దాని తర్వాత ఇంటర్వ్యూ రౌండ్లో మీకు అంటే వాడు ఫస్ట్ చెక్ చేసేది మీ బాడీ లాంగ్వేజ్, వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్, ఇంకా మీ కాన్ఫిడెన్స్, ఇంకా మీరు లైక్ గోర్లు కొట్టుకోవడం, కిందికి పైకి చూసుకోవడం, కాళ్ళు చేతులు ఊపుకోవడం, ఇలాంటివి చేశారంటే ఆడికి డౌట్ వచ్చేసి మిమ్మల్ని అక్కడికే ఆపేస్తారు. ఒకవేళ కనుక మీరు వాడు అడిగే క్వశ్చన్స్, వాడు పెద్ద క్వశ్చన్స్ ఏమన్నాడు, బేసిక్ అండ్ సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు. వాడు సింపుల్ బేసిక్స్ అడుగుతాడు. మీకు ఏంటంటే ఏదో అడుగుతాడని చెప్పి హై లెవెల్ ప్రిపేర్ అవుతారు. బేసిక్స్ అసలు చూడరు, వాడు అడిగేది బేసిక్స్ అడుగుతారు. సో మీరేమో వాటి మీద ఏం తెలియకుండా ఆగిపోతారు, అక్కడితో కన్ఫ్యూజ్ అయిపోతారు.
సో అందుకని బేసిక్స్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా కాన్ఫిడెంట్ వాడు ఎలా అడిగినా సరే మీరు అంత ఈజీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే. ఇది అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ ఈ 4 రౌండ్స్ని కనుక ప్రొసీడ్ చేస్తే వాడంటూ మీకు ప్యాకేజ్ గురించి డిస్కస్ చేస్తారు. డిస్కషన్ తర్వాత మీ ఇద్దరికి ఒక ఈక్వల్ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత వాడికి నచ్చితే మీకు ఆఫర్ లెటర్ ఇస్తాడు, నచ్చకపోతే వెళ్ళిపోమంటాడు. ఫస్ట్ అయితే మీకు కంపెనీకి ఒకవేళ వెళ్ళినా కానీ మీకు వెంటనే జాబ్ ఇచ్చారు. ట్రైనింగ్ అనే సెషన్ ఒకటి ఉంటుంది. ఆ ట్రైనింగ్ సెషన్ అయిన తర్వాతే మీకంటూ జాబ్ వస్తుంది. సో ఒకవేళ మీకు ఈ ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఎలా తెలియాలనుకుంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని నేను అడుగుతాను. దానికి మీరు ఏం చేయాలంటే ఈ వీడియోకి ఒక 15 లైక్స్ వరకు తీసుకురావాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.